జరిగే ఈ శ్వాసను గమనిద్దాం. గతం గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ ఎలాంటి ఆలోచన లేకుండా కేవలం ప్రస్తుత క్షణంలో ఉందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ జ్ఞానం మనకు, మన కుటుంబాలకు, ప్రతి ఒక్కరికి మంచి చేయాలని, మనం ఈరోజు నేర్చుకుంది ఎంతో మందికి ఉపయోగపడాలని, దాని నుంచి ఎంతో మందికి స్వస్థత చేకూరాలని ఒక బ్యూటిఫుల్ సంకల్పంతో ధ్యానం చేద్దాం. ఇంకొక నిమిషం. Keep observing your breath. మన శ్వాసను గమనిస్తూ వండర్ఫుల్. సో మెల్లిగా ఇదే కాన్షియస్ తో, ఇదే అవేర్నెస్ తో మొత్తం సెషన్ ని మనం విందాం, ఓపెన్ మైండెడ్ తో. ఓకే, సో మెల్లిగా కళ్ళు తెరవండి. వండర్ఫుల్. సో మీరు వీడియోస్ ఆన్ చేసుకోగలిగితే ప్లీజ్ ఎవ్రీవన్ ఆన్ యువర్ వీడియోస్, సో దట్ ఇది ఒక ఇంటరాక్టివ్ సెషన్ లా ఉంటుంది. మీరు చేసేది ఏదైనా తప్పు చేస్తున్నా, ఇంకేదైనా నేను మీకు హెల్ప్ చేయగలిగితే ఐ విల్ హెల్ప్ యూ. సో ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్. ఇట్స్ అ రిక్వెస్ట్. ఓకే, మామూలు ఆన్లైన్ సెషన్ లా కాకుండా ఇది ప్రాణాయామ సంబంధించింది కదా. సో ఇఫ్ ఐ కెన్ సీ యూ, ఐ కెన్ గైడ్ యూ మచ్ బెటర్. ఓకే, వండర్ఫుల్. సో ఆన్ యువర్ వీడియోస్ and let me see your happy smiles. ఒక వండర్ఫుల్ స్మైల్ తో, ఆనందంతో మొదలు పెడదాం. ఓకే, వండర్ఫుల్. సో ముందుగా అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు అన్నది నిజంగా నిజం, ప్రతి ఒక్కరికి. ఓకే, కేవలం పిల్లలు ఉన్న తల్లులే కాదు, పిల్లల్ని కన్న తల్లులకే కాదు, ప్రతి ఒక్కరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే మనందరిలో ఉన్న అమ్మతత్వం మేల్కొనాలి, మనం దాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరిలో, నువ్వు అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఎటువంటి ఫిజికల్ బాడీలో ఉన్న మనిషి అవ్వచ్చు, ఒక యానిమల్ అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో ఈ అమ్మతత్వం అన్నది ఉంటుంది. దాన్ని గుర్తించి మనం దాన్ని తెలుసుకున్న రోజు మాత్రమే ఈ భూమి మీద ఉన్న ప్రతి అమ్మని గౌరవిస్తాం. ఆ ప్రాముఖ్యత తెలుస్తుంది, ఆ అమ్మ యొక్క గొప్పతనం తెలుస్తుంది. కాబట్టి దిస్ ఈస్ ద సిచ్యువేషన్. మనందరిలో ఉన్న అమ్మ మేల్కొనాలని మనం కోరుకుందాం. సో అప్పుడు ఇంకా ఏం లేదు, ఓన్లీ నిస్వార్థమైన ప్రేమ, అంతే కదా. ఎంతో ఓపిక, సహనం అన్నీ ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు మనలో ఉన్న అమ్మను గౌరవిద్దాం, తెలుసుకుందాం. ఓకే, సో బ్యూటిఫుల్. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. సో ఇంత బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఇచ్చారు, జూమ్ సెషన్ ఫర్ ప్రాణాయామ. ఈ సిచ్యువేషన్ లో ఎంతో అవసరం మనందరికీ ఈ ప్రాణాయామ గురించి తెలుసుకోవడం. ఎందుకంటే ఎన్ని రోజులని మాస్కులు, సోషల్ డిస్టెన్సింగ్, వీటితో పాటు ఎంతో అవసరం ఈ ఇమ్యూనిటీ పెంచుకోవడం, రోగ నిరోధక శక్తి చాలా పెంచుకోవాలి, మన లంగ్ కెపాసిటీ పెరగాలి. సో కాబట్టి ఈ ప్రాణాయామ అన్న ఈ విద్య తెలుసుకుంటే ఖచ్చితంగా, కేవలం ఈ రోజు ఈ కరోనా గురించి కాదు, ఈ రోజు కరోనా పోవచ్చు, రేపు ఇంకేదైనా రావచ్చు, లేకపోతే ఏదైనా జరగచ్చు, బట్ స్టిల్ మనం రెడీగా ఉండాలి కదా. సో ఎగ్జామ్ రేపు అంటే రైట్ కూర్చొని చదివితే, ఒక గంట కూర్చొని ముందు చదివితే సరిపోదు, వీ షుడ్ బి ప్రిపేర్డ్. అండ్ ఇంకా బ్యూటిఫుల్ గా చెప్పాలంటే, నా ఫియాన్సీ, సో యాక్చువల్లీ నా వుడ్ బి అనమాట, నిఖిల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. మనం నదిలో వెళ్తున్నప్పుడు ఏదైనా అవ్వచ్చు, మనం మునిగిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ లైఫ్ బోట్ వేసుకొని ఉంటే ఏమవుతుంది? సో వి విల్ బి సెక్యూర్డ్. మన దగ్గర ఆల్రెడీ ఒక సెక్యూరిటీ ఉంది, ఏది అయినా జీవితంలో మనం ఆనందంగా ఉంటాం.
మునిగిపోము. సేమ్ అలానే ఈ ప్రాణాయామ కూడా. ఎటువంటి డిసీజెస్ అయినా రావచ్చు, ఎటువంటి వైరస్ అయినా రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మనం మాత్రం హెల్తీగా ఉంటాం. ఓకే. సో, అంత ఇంపార్టెంట్ అన్నమాట ఇది. సో, కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ జ్ఞానంతో ఈ ఒక్క రోజులో వచ్చేయాలని కాదు, 2 రోజుల్లో వచ్చేయాలని కాదు. ఇది మీకు జీవితాంతం హెల్ప్ అవుతుంది రోజు ప్రాక్టీస్ చేస్తే. సో, కాబట్టి హ్యాపీగా తెలుసుకుందాం. ఇంకా దీని గురించి రీసెర్చ్ కూడా చేయండి. ఓకే. సో, అండ్ దెన్ నౌ కమింగ్ టు యోగీస్ జాయ్. సో, యోగీస్ జాయ్ అన్నది నేను అండ్ నిఖిల్ తిట్టకూడి. సో, మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసింది. సో, ఐయామ్ అన్ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తున్నాను యోగా అండ్ స్పిరిచువల్ సైన్స్‌లో. సో, ఈ యోగీష్ జాయ్ అన్న ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఎంతో మందికి చాలా గొప్ప నాలెడ్జ్ వెళ్ళాలి. ఓకే. వండర్‌ఫుల్. అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ గాట్ మ్యూటెడ్ బై దెమ్‌సెల్వ్స్. వావ్! సో, ఎక్కడున్నాం మనం? సో, ఐ వాస్ సేయింగ్ అబౌట్ యోగీష్ జాయ్. సో, ఇలాంటివి ఫ్యూచర్‌లో ఎన్నో చేస్తాం. సో దట్ ఈ యోగా అన్నది చాలా మనకి దూరంగా ఉన్న విద్య కాదు. ఎవరో కొంతమందే తెలుసుకోవాల్సింది కాదు. ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఇలా సంబంధమే లేదు. ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైంది. సో, యోగీష్ జాయ్ ద్వారా అదంతా మనందరి మధ్యలోకి తీసుకురావడమే మా ఉద్దేశం. సో, యెస్, వి ఆర్ జస్ట్ స్లోలీ ఎంటరింగ్ ఇంటూ ద టాపిక్ ప్రాణాయామాలోకి. సో, ఐ వాంట్ యూ గైస్ టు అండర్‌స్టాండ్ మీ అందరికి. సో, ఇట్ వుడ్ బి వెరీ నార్మల్ ఇంగ్లీష్. ఒకవేళ అక్కడక్కడ ఇంగ్లీష్ ఉన్నా యూ విల్ డెఫినెట్‌లీ మీ అందరికీ అర్థమవుతుంది. సో, ప్రాణాయామ అంటే ముందుగా దీన్ని 2 వర్డ్స్‌తో డివైడ్ చేయొచ్చు. ప్రాణ అండ్ యమ. సో, ప్రాణ అంటే ప్రతి ఒక్కరం ఏమనుకుంటాం? ఈ ఆక్సిజన్ ఏమో, ఇక్కడున్న ఎయిర్ ఏమో అనుకుంటాం కదా! సో, బట్ కాదు. అంతకన్నా ఎంతో సటిల్‌గా ఉండే ఒక ఇంకా ఆక్సిజన్ ఎంత లైట్‌గా ఉంటుంది? ఎయిర్ ఎంత లైట్‌గా ఉంటుంది? అంతకంటే ఎంతో లైట్‌గా ఉండే మన ప్రాణశక్తి. సో, ద వైటల్ లైఫ్ ఫోర్స్ దేనితో అయితే మనం బతుకుతున్నామో, రోజు మన పనులన్నీ చేసుకుంటున్నామో, ఆ శక్తిని మనం ప్రాణ అంటాం. సో, ఈ ప్రాణాన్ని కంట్రోల్ చేయడం, హ్యాపీగా ఉండేలా చూసుకోవడం ఈ ప్రాణిక్ బాడీని. సో, దీనంతటికి హెల్ప్ చేసేవే ఈ ప్రాణాయామ టెక్నిక్స్ అన్నమాట. సారీ. సో, బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ప్రాణాయామ ఇంకా ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్రాణాయామాలో మనకు ముందు తెలుసుకోవాల్సినవి ఒక 4 ఉన్నాయి. పూరక, రెచక, అంతర్కుంభక, బాహర్కుంభక. పూరక అంటే ఏం లేదు. శ్వాస తీసుకోవడం, ఇన్హలేషన్. సో, ఎవ్రీవన్ నౌ ప్రతి ఒక్కరికి తెలుసు కదా! శ్వాస తీసుకోవడం. రేచక అంటే ఎక్సలేషన్ అన్నమాట. అండ్ దెన్ కుంభక 2 ఉన్నాయి. శ్వాస తీసుకొని లోపల కొంచెం సేపు ఆపడం. రిటెన్షన్ ఆఫ్ ద ఇన్హలేషన్. సో, వదిలి ఆపితే దాన్ని బాహర్ కుంభక అంటాం. ఇలాంటి 4 ఆస్పెక్ట్స్ తో ప్రాణాయామ ఉంటుంది. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ప్రాణాయామ మనందరం తెలుసుకోవాల్సింది ఎందుకు ఈ ప్రాణాయామ అంటే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి చనిపోయాడు. సో, తనని మనం చూసినప్పుడు అక్కడ శరీరం ఉంది కదా! బట్ స్టిల్ అందులో ఏదో మిస్సింగ్. సో, దట్ ఈస్ కాల్డ్ ప్రాణ. అంటే మనం కేవలం ఈ ఫిజికల్ బాడీనే కాదు. మనకు 5 శరీరాలున్నాయి. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, అండ్ దెన్ విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. సో, వీటన్నిటితో మనం తయారై ఉన్నాం. కేవలం మనం ఈ అన్నమయ కోశ అనుకుంటే ఇది తప్పు. సో, వి ఆర్ ఆల్సో ఎనర్జీ బాడీ. సో, ఎక్కడైతే మన ప్రాణ ఫ్లో అవుతుందో 72,000 నాడులలో, సో, ఆ ప్రాణిక్ బాడీ కూడా మనం. అది యాక్టివ్‌గా ఉన్నప్పుడే మన అన్నమయ కోశ ఇంకా యాక్టివ్‌గా ఉంటుంది. సో, అండ్ ఈ ప్రాణిక్ బాడీ ఎంత ఇంపార్టెంట్ అంటే, దీన్ని మనం అన్నమయ కోశతో ఎంత రిలేట్ అయ్యి ఉంటుందంటే, ప్రాణిక్ బాడీలో ఏవైనా చిన్న బ్లాక్స్ ఉంటే, అది ఆటోమేటిక్‌గా మన బాడీలో కనపడుతుంది. అంటే నార్మల్ శరీరంలో. ఒకవేళ ఈ థ్రోట్ చక్రాలో ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకో, మనకు థైరాయిడ్ ఇష్యూస్ వస్తాయి. ఒకవేళ మనకు మణిపుర చక్రాలు అంతే కదా! ఏవైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి ప్రాణిక్ బాడీలో, సో, డైజెషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో, ఎంత దగ్గరగా కోరిలేట్ అయ్యి ఉంటాయంటే ఈ ప్రాణమయ కోశ, అన్నమయ కోశ అంత దగ్గరగా. సో, మనం ఈ నాలెడ్జ్ తెలుసుకోవాలి. ప్రాణాయామ చేసే ముందు మనము కేవలం ఈ కనిపించే శరీరమే కాదు. సో, వి హావ్ ఎ ప్రాణిక్ బాడీ, ఎనర్జీ బాడీ అనేది ఒకటుంది. ప్రాణమయ కోశ ఉంది అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, దీంతో పాటు ఎమోషనల్ బాడీ కూడా. సో, ఎమోషనల్ బాడీ అంటే ఏంటి? మనోమయ కోశ. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన ఇమాజినేషన్. సో, ఇవన్నీ కలిపి ఆ బాడీ తయారై ఉంటుంది. అండ్ డెఫినెట్‌లీ ఈ బాడీ కూడా మన ఫిజికల్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. మన ఆలోచనలు,
మనం ఒకవేళ మన భావోద్వేగాలన్నీ భయంకి సంబంధించి గాని, లేకపోతే డిఫరెంట్ అనవసరమైన ఆలోచనల ద్వారా ఉన్నప్పుడు, అది ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మన బాడీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో, మన ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే మన ప్రాణిక్ బాడీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో, ఇలా అన్ని బాడీస్ చాలా క్లోజ్‌గా రిలేట్ అయ్యి ఉన్నాయి. సో, హెల్త్ అంటే కేవలం ఈ ఫిజికల్ బాడీనే కాదు. కేవలం అన్నమయ కోశ హెల్తీగా ఉంటే కాదు. మన ప్రాణిక్ బాడీ కూడా హెల్తీగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన మనోమయ కోశ కూడా చాలా హెల్తీగా ఉండాలి. హెల్తీ థాట్స్ అయ్యుండాలి. హెల్తీ ఎమోషన్స్ అయ్యుండాలి. సో, ఇవన్నీ కలిపితేనే యోగా. కేవలం శరీరం కోసం అయితే అస్సలు కాదు. సో, అండ్ అలాగే ఇఫ్ యూ నో చాలా మంది సర్జరీస్ అలాంటివి చేయించుకొనుంటారు. అదెళ్ళిపోయింది, క్యాన్సర్ పోయింది ఈ పార్ట్‌లో అన్నాక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తుంది. ఎందుకంటే, కేవలం మనం ఫిజికల్ లెవెల్‌లోనే దాన్ని హీల్ చేసుకున్నాం. ప్రానిక్ లెవెల్‌లో హీల్ చేసుకోలేదు. సో, అక్కడ బ్లాక్స్ అలాగే ఉండిపోయాయి. అవునా? సో, అది తిరిగి మెల్లిగా ఏమవుతుందంటే, మళ్ళీ ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో, ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ వల్ల మనం అర్థం చేసుకోవచ్చు. మనం కేవలం ఈ ఫిజికల్ బాడీ మాత్రమే కాదు అని. ఓకే. సో, ఇలా ఈ 5 బాడీస్ గురించి తెలుసుకున్నాక, ఇప్పుడు మనం మన ప్రాణమయ కోశ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. ఓకే. బిఫోర్ గోయింగ్ ఇంటూ ప్రాక్టికల్స్ ఈ నాలెడ్జ్ ఎంతో ఎంతో అవసరం. సో, మన ప్రాణమయ కోశ 5 ప్రాణాస్ అండ్ 5 ఉప ప్రాణాస్‌తో తయారు చేయబడింది. అంటే టోటల్ 10 ప్రాణాస్ అన్నమాట. సో, ఈ ప్రాణ ఏమంటే మొదటిది ప్రాణ. అంటే మనం శ్వాస తీసుకోవడానికి, ఈ రెస్పిరేషన్‌కి, హార్ట్ పనిచేయడానికి, లంగ్స్ పనిచేయడానికి ఉపయోగపడేది. అండ్ దెన్ నెక్స్ట్‌దొచ్చేసి అపాన. సో, ఇది దేనికోసం అంటే మన బాడీలో ఎక్సలేషన్ అవ్వాలి కదా! బయటికెళ్ళాలి టాక్సిన్స్ అన్నీ. ఈవెన్ మేబీ త్రూ యూరిన్ అవ్వచ్చు. ఈ ఈ కింద భాగం. ఎక్కడ మన పొట్ట భాగం నుంచి కింద వరకనమాట. అక్కడ అపాన అన్నదుంటుంది. అండ్ దెన్ వ్యాన. వ్యాన అన్నది మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. మిగతా ప్రాణాస్ అన్నీ బాగా జరిగేలా చూసుకుంటూ ఉంటుంది. అండ్ దెన్ వి హావ్ ఉదాన. ఉదాన వచ్చేసి తల, కాళ్ళు, చేతులు, మజిల్ మూవ్‌మెంట్స్ అన్నిటికి హెల్ప్ అయ్యే ప్రాణ అన్నమాట. అండ్ దెన్ వి హావ్ సమాన. సమాన అంటే పొట్ట దగ్గర. సో, మన కోర్ ఎనర్జీ, కుండలిని యాక్టివేషన్, డైజెషన్ వీటన్నిటి కోసం ఉండేవి. ఇలా 5 మెయిన్ ప్రాణాస్ ఉన్నాయి మన ప్రాణిక్ బాడీలో. అండ్ ఇవన్నీ ఇంపార్టెంట్. అవునా? కాదా? సో, మనం ఇవన్నీ విన్నప్పుడు మనకు అర్థమైతుంది కదా! ఈ 5 ఇంపార్టెంట్ అని. వీటితో పాటు 5 ఉప ప్రాణాస్ కూడా ఉన్నాయి. నాగ, కూర్మ, కృకార, సో, దేవదత్త, ధనంజయ. సో, నాగ అంటే మనకు టేబులు, ఎక్కుళ్ళు ఇవొస్తాయి కదా! సో, వాటి కోసం ఉండే ఉప ప్రాణ అన్నమాట. అండ్ కూర్మ అంటే కళ్ళు మూసుకొని తెరవడానికి అవసరమయ్యే అది ఒక ఉప ప్రాణ. అండ్ దెన్ క్రికార. క్రికార వచ్చేసి ఆకలి, దాహం, తుమ్ములు, దగ్గులు ఇలాంటివి అవసరమైనప్పుడు వచ్చే ఆ ప్రాణ అన్నమాట. అండ్ దెన్ దేవదత్త. దేవదత్త అన్నది ఆహ్, ఈ దేవదత్త అన్నది ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే మనకు వెన్ వి ఆర్ హావింగ్ కైండ్ ఆఫ్ చిన్న ఇల్‌నెస్ ఇలాంటివి ఉన్నప్పుడు హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ ఫైనల్లీ ధనంజయ. ఇది మనం చనిపోయినప్పుడు ఈ ధనంజయ అన్నది రిలీజ్ అయ్యి మన బాడీని భూమాతలో డీకంపోజ్ చేయడానికి, డీకే చేయడానికి. ఇలా ప్రతీదీ దాని ఇంపార్టెన్స్ దానికుంది. సో, ఈ ప్రాణాస్ అన్నీ చాలా హ్యాపీగా, హెల్తీగా పనిచేయాలంటే మనము ప్రాణాయామ అన్నది మన డైలీ లైఫ్‌లో ఒక పార్ట్ చేసుకోవాలి. ఓకే. సో, నెక్స్ట్ దీంతో పాటు ఒక్కసారి మనందరం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. రెడీనా? సో, లెట్ అస్ గో ఇంటూ అన్ యాక్టివిటీ. బిఫోర్ నోయింగ్ ఇంకా తెలుసుకునే ముందు లెట్ అస్ డూ ఎ స్మాల్ యాక్టివిటీ. సో, అందరూ ఎక్కడైతే కూర్చున్నారో ప్రశాంతంగా అలానే కళ్ళు మూసుకోండి. జస్ట్ కీప్ అబ్జర్వింగ్ యువర్ బ్రెత్ ఒక్క నిమిషం వరకు. నేను చెప్పేంత వరకు. అండ్ కీప్ కౌంటింగ్ ఒక ఇన్‌హలేషన్, ఒక ఎక్సలేషన్ అంటే ఒక ఉచ్ఛ్వాస, నిశ్వాసను కలిపి ఒక 1 లాగా. మీరు ఎటువంటి దాన్ని ఇంటర్ఫియర్ చేయొద్దు. ఎలా జరుగుతుందో అలా జరుగుతున్న శ్వాసను గమనించండి. కౌంట్ చేసుకోండి ఎన్ని శ్వాసలని. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కౌంట్. ఒక్క నిమిషం. కీప్ కౌంటింగ్ యువర్ బ్రెత్స్. ఎంతో సహజంగా జరిగే మీ శ్వాసను కౌంట్ చేయండి. కీప్ కౌంటింగ్.
Now open your eyes. So count చేసుకున్నారు కదా. I want you guys to say in the chat box. So మీ count ఎంత? Any number of breaths you have taken? I will be looking at the chart. So chart box lo just mention 21, 22, 27, 16, 15. Wow. Oh, 30, 20, 10. Oh, 15, 26. వండర్ఫుల్ వావ్ మెనీ పీపుల్ దీని బట్టి నాకు అర్థమైంది అందరు చేస్తున్నారని సో ఐ థింక్ మనం ఇట్లాంటి యాక్టివిటీస్ ఎక్కువ పెట్టాలి సో దట్ వి విల్ బి మోర్ ఇంటరాక్టివ్ 7 వావ్ బ్యూటిఫుల్ ఓకే సో నౌ లెట్ మీ కమ్ టు ద పాయింట్ ఇట్స్ ఎనఫ్ ఎంటర్ చేసిన వాళ్ళందరూ సో ఈ యాక్టివిటీ వెనుక ఇంపార్టెన్స్ ఏంటంటే సో మనం ఎలా శ్వాస తీసుకుంటున్నాం అన్నది సో ఇది మీకోసం ఇది నా కోసం చూడడానికని కాదు మీకోసం మీరు చేసింది సో దీని ద్వారా ఏంటంటే మీ బ్రెత్ కౌంట్స్ 15 అంతకన్నా తక్కువ ఉంటే మనం హ్యాపీగా లంగ్స్ నిండా గాలి తీసుకుంటున్నామని అంతకన్నా 15 ఓకే ఇట్స్ ఈవెన్ 16 17 18 ఉందా ఓకే అంతకన్నా ఎక్కువ ఉన్నాయా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మీరు మీ లంగ్స్ ని పూర్తిగా వాడట్లేదు సో పూర్తిగా వాడట్లేదు అనేసి క్లియర్ గా అర్థమవుతుంది ఎంతో షాలో బ్రీతింగ్ లో ఉన్నాం ఎక్కువ శ్వాసలు తీసుకుంటున్నాం సో చాలా పాత కాలంలో అంటే మునులు వీళ్ళందరూ గమనించింది ఏంటంటే కొండ చిలువలు ఏనుగులు టాటాయిస్ అంటే ఇది తాబేలు ఇలాంటి యానిమల్స్ అన్ని ఏవైతే చాలా డీప్ అండ్ రిలాక్స్డ్ బ్రీతింగ్ చేస్తాయో అంటే దీర్ఘ శ్వాసలు ఎంతో పూర్తిగా తీసుకుంటాయో అవి ఎక్కువ కాలం బతుకుతాయి దాన్ డాగ్స్ అవ్వచ్చు కుందేళ్ళు అవ్వచ్చు కుక్కలు ఇలాంటివన్నీ తక్కువ కాలం బతుకుతాయి అన్నమాట సో కాబట్టి దీన్ని బట్టి మనం ఎంత హ్యాపీగా మన లంగ్స్ ని పూర్తిగా వాడితే ఎంత బాగా శ్వాస తీసుకుంటే మనం అన్ని ఏళ్ళు ఎక్కువ బతుకుతాం సో ఇప్పుడు ఎవరెవరైతే ఎక్కువ శ్వాసలు ఉన్నాయో 20 30 సో దిస్ ఈస్ ద టైమ్ టు అండర్స్టాండ్ మనం చాలా షాలో బ్రీతింగ్ అంటే కంప్లీట్ గా పూర్తిగా తీసుకోవట్లేదు అని అర్థం సో దిస్ ఈస్ ద టైం మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని ఓకే నౌ ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ ప్రాణ అన్నది మన తినే ఫుడ్ డైట్ ముఖ్యంగా తినే ఫుడ్ ఆలోచనలు వీటన్నిటి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది మన శ్వాస ప్రక్రియ మీద సో కాబట్టి వీలైనంత నార్మల్ డైట్ సాత్విక్ డైట్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి ఓకే సో దీంతో పాటు ఐ హావ్ వన్ మోర్ థింగ్ టు సే మనం ఎలాగైతే లైఫ్ స్పాన్ తో పాటు ఈ స్పిరిచువల్ ఆస్పిరెంట్ ఉన్న వాళ్ళు అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాణిక్ బాడీని అంటే ప్రాణమయ కోశాన్ని హెల్దీగా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఆధ్యాత్మికంగా ఎదుగుతాం సరేనా సో హెల్త్ మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఈ ప్రాణమయ కోశ ఎంతో హెల్ప్ చేస్తుంది మనం హెల్దీగా ఉన్నప్పుడు సో అండ్ టు దిస్ ఐ వాంట్ టు యాడ్ ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మన దగ్గర ఒక గన్ ఉంది గన్ వద్దులే మరి వైలెంట్ గా ఉంది ఏదో ఒక టూల్ ఉంది సో దాన్ని మనం చాలా రోజులు సరిగ్గా వాడకుండా వదిలేసాం అలానే సో ఏమవుతుంది కొన్ని రోజులకి అది తుప్పు పట్టిపోతుంది నీకు అవసరం వచ్చి నువ్వు తిరిగి దాని దగ్గరికి వెళ్ళేసరికి అది నీకు పనికి కూడా రాదు సేమ్ అలానే మనం యాక్చువల్లీ మన లంగ్స్ ఎంత బ్యూటిఫుల్ కెపాసిటీ అంటే ఈవెన్ 1/4 ఆఫ్ యువర్ లంగ్ అంటే నీ మొత్తం లంగ్స్ లో ఒక 25% 25% పని చేస్తున్నా నువ్వు హ్యాపీగా బతికేయచ్చు శ్వాస ఇబ్బందులు అంతగా లేకుండా కానీ మనం ఏం చేసామంటే ముందుగానే మనం రోజు సరిగ్గా లంగ్స్ ని పూర్తిగా వాడకుండా ఉండడం వల్ల ఒక చాలా మోస్ట్ అంటే హాఫ్ కి పైన ఒక 50% పైన లంగ్స్ నిద్రపోతున్నాయి అవి మర్చిపోయాయి అవి కంప్లీట్ గా శ్వాస తీసుకోవాలని సో ఆల్వియోలై అని ఒక చిన్న ఎయిర్ సాక్స్ ఉంటాయి అవన్నీ ఇన్యాక్టివ్ అయిపోయి ఉంటాయి ప్యాసివ్ అయిపోయి ఉంటాయి సో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద లంగ్స్ వాటి పని చేయట్లేదు ఏదైనా చిన్న ఇల్నెస్ వచ్చినా ఇలాంటి వైరస్ వచ్చినా అఫెక్ట్ అయిన వెంటనే మనకు బ్రెత్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఆ చిన్న ఇంకా మిగిలిన హాఫ్ లంగ్ మీదనే చాలా ఎఫెక్ట్ పడుతుంది సో లంగ్స్ ఎలా అయిపోయాయంటే మనం వాడకుండా ఉండడం వల్ల వాటి చేయాల్సిన పని అవి మర్చిపోయాయి సో ఈ ప్రాణాయామ ద్వారా మనం నిద్ర లేపచ్చు ఆ లంగ్స్ ని సో ఇట్స్ టైమ్ టు నువ్వు పని చేయాలి సో నువ్వు ఉన్నది అందుకు కాదు అలా రిలాక్స్డ్ గా ఉండడానికి యూ హ్యావ్ టు వర్క్ యాక్టివ్లీ అని చెప్పి వాటిని నిద్ర లేపుతున్నట్లు అనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది మన లంగ్స్ ఇప్పుడు ఎవరెవరివైతే 20-30 ఉన్నాయో సో క్లియర్లీ అండర్స్టాండ్ మనం మన లంగ్స్ ని పూర్తిగా వాడట్లేదు సో వీ హ్యావ్ టు యూజ్ ఓకే సో నౌ వీఆర్ స్లోలీ ఎంటరింగ్ ఇంకా చాలు మాట్లాడింది వీఆర్ స్లోలీ ఎంటరింగ్ ఇంటూ ప్రాక్టికల్స్ బట్ స్టిల్ ముందు వెళ్లే ముందు కొన్ని ఐ వాంట్ టు సే అన్నమాట సో యాక్చువల్లీ లక్ష్మి ఐశ్వర్య యూ హ్యావ్ రైజ్డ్ యువర్ హ్యాండ్ యూ హ్యావ్ ఎనీ పాయింట్ టు సే ఓకే లెట్ మీ నో ఐ వాంట్ దిస్ సెషన్ టు బి ఇంటరాక్టివ్ యాక్చువల్లీ యా చెప్పు లక్ష్మి యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్
ఐ హావ్ ఆస్క్డ్ టు అన్‌మ్యూట్. యాహ్! అక్క నాకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు యాహ్! నార్మల్‌గా ఆయాసం వస్తుంది కదా! ఆయాసం కూడా షాలో బ్రీతింగ్ వల్లే అవుతుందా? అని ఒక ఓకే. సో, యాక్చువల్లీ ఆయాసం అవుతుంది అన్న వాళ్ళందరూ ఏమంటే, మనము మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కొన్ని చిన్ని కైండ్ ఆఫ్ ఇల్‌నెస్ ఏంటంటే ఆస్త్మా కానీ, లేకపోతే సైనస్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకు ఎక్సలేషన్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. అంటే శ్వాసను వదిలేటప్పుడు. సో, దాని ద్వారా ఆయాసం ఉంటుందన్నమాట. సో, ఈ ఆయాసం ఉన్న వాళ్ళందరికీ ప్రాణాయామ ఇస్ ద వెరీ బ్యూటిఫుల్ సొల్యూషన్. సో, మీరు రెగ్యులర్‌గా ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు యాక్చువల్లీ ఈ శ్వాస అనేది ఇన్వాలంటరీ. నువ్వు గమనించకపోయినా అవుతూనే ఉంటుంది. కానీ నువ్వు వాలంటరీగా అంటే నువ్వు అటెన్షన్ పెట్టి నువ్వు చేయడం మొదలుపెట్టినప్పుడు అది ఇంకా బెటర్ అవుతుంది. సో, రోజులో కొన్ని క్షణాలన్నా మనము దాన్ని వాలంటరీగా దాన్ని గమనించడం, వాలంటరీగా డీప్ బ్రీతింగ్ చేయడం. వాలంటరీ అంటే మనం పోయి దాని మీద ఎఫర్ట్ పెట్టాలి. అదంతట అదే వదిలేయకుండా. సో, అలా చేసినప్పుడు మెల్లిగా ఈ ఆయాసం ఇలాంటివన్నీ తగ్గుతాయి. బట్ ఒక్క రోజులో అయితే అవ్వదు. ఎందుకంటే ఆ ఆయాసం అన్న స్టార్ట్ అయింది కూడా ఒక్క రోజులో వచ్చింది కాదు. మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి వచ్చింది. సో, దాన్ని మెల్లిగా కేర్ తీసుకోవడం వల్ల ఇట్ గోస్ కామ్. ఓకే. సో, బిఫోర్ థట్ ఐ వాంట్ టు సే కొన్ని మాత్రం కాంట్రా ఇండికేషన్స్ ఇక్కడున్న వాళ్ళందరికీ. సో, ఈరోజు చేసే వాళ్ళందరూ ఇది కొంచెం ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ చాలా హై బీపీ ఇలాంటివి ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకేమైనా ఇల్‌నెస్ ఉన్నవాళ్ళు, నేను చెప్పినప్పుడు ఇది హై బీపీ ఉన్న వాళ్ళు చేయొద్దండి అన్నప్పుడు చేయొద్దండి. సరేనా? సో, ఐ విల్ బి మెన్షనింగ్ క్లియర్‌లీ. సో, ఫస్ట్ నా ఇండికేషన్స్ మీరు ఖచ్చితంగా వినాలి ఫస్ట్ థింగ్. ఓకే? సో, అండ్ వెరీ నెక్స్ట్ థింగ్ ఈజ్ మీరు అందరూ ఇప్పుడు ఖాళీ కడుపుతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఖాళీ కడుపు అంటే ఆకలితో ఉండడం కాదు. సో, ఆల్రెడీ ఒక 1 లోపో, 12 అప్పుడో తినేసి హ్యాపీగా ఫుడ్ డైజెస్ట్ అయిపోయి మీరు ప్రాణాయామకి రెడీగా ఉన్నారండి. సరేనా? సో, ఆకలితో, నిద్రతో, అలసటతో ఉన్నప్పుడు ప్రాణాయామ చేయొద్దండి. అండ్ దెన్ కమింగ్ టు టైమ్ ఆఫ్ ద ప్రాక్టీస్. ఇప్పుడు యాక్చువల్లీ 4:35 ఇట్స్ ఓకే గుడ్. బట్ నార్మల్‌గా అయితే ఎర్లీ మార్నింగ్ కానీ, ఈవినింగ్ సూర్యాస్తమయం ఆ టైంలో కానీ చేస్తే చాలా మంచిది. అండ్ దెన్ ఐ హోప్ ఈరోజు కాకపోయినా నెక్స్ట్ టైమ్ నుంచి స్నానం చేసి అట్‌లీస్ట్ స్నానం చేయలేని పరిస్థితుల్లో కాళ్ళు, చేతులు, మొఖం కడుక్కొని యూ హావ్ టు స్టార్ట్ ప్రాణాయామ. ఓకే. సో, అండ్ దెన్ తిండి. సో, డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వైల్ డూయింగ్ ప్రాణాయామ. చాలా సాత్విక్ ఫుడ్ ఉండాలి. ఎక్కువ పప్పు, ఎక్కువ మసాలా ఉన్నవి కానీ, ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారం ఇలాంటివన్నీ లేకుండా ఉండాలి. అండ్ ముఖ్యంగా ప్రాణాయామ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మందికి డ్రై మోషన్స్ కానీ, లైక్ కాన్‌స్టిపేషన్ ఫీలింగ్ కానీ వస్తే, సో, మీరేం చేయాలంటే మీ ఫుడ్‌లో సాల్ట్ కంటెంట్, పోపు దినుసులు ఇలాంటివి తగ్గించి ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ ఇట్స్ వెరీ కామన్ యాక్చువల్లీ ప్రాణాయామ స్టార్ట్ చేసిన తర్వాత. అండ్ కొంతమందికి లూజ్ మోషన్స్ అవ్వచ్చు. వాళ్ళేం చేస్తారంటే ఈ ప్రాణాయామాన్ని కొన్ని రోజులు కొంచెం సేపే చేయడం ట్రై చేస్తూ మెల్లిగా ఇంక్రీజ్ ద టైమింగ్. ఓకే. సో, ఇలా ఆ డ్రై మోషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం వాటర్ బాగా ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి. బికాజ్ వి హావ్ డిఫరెంట్ బాడీస్. అందరికీ ఒకేలాగా ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. బట్ అండర్‌స్టాండ్ ఈ ఎఫెక్ట్స్ అన్ని నార్మల్, వెరీ నార్మల్. భయపడాల్సిందేమీ లేదు. ప్రాణాయామం అన్నది ఏదో పెద్ద జిమ్నాస్టిక్స్ చాలా భయపడాల్సింది కాదు. ఇట్స్ వెరీ ఈజీ. సో, కాబట్టి యోగాని భయంతో దాన్ని దూరం చేసుకోవద్దు. ఎవరో గురువు కావాలేమో ఇట్లాంటి పెద్ద అపోహలతో దయచేసి మన నార్మల్ లైఫ్ స్టైల్ నుంచి దూరంకెళ్ళకండి. దాన్ని మన దగ్గర పెట్టుకుందాం. యోగా ఈస్ సంథింగ్ వెరీ కామన్. అందరం చేయొచ్చు. చిన్న జాగ్రత్తలతో. అండ్ దెన్ ద ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్. ఒకసారి మీ చుట్టుపక్కలందరూ చూసుకోండి. మీరు కూర్చున్న రూమ్ కొన్ని విండోస్ కానీ, కొంచెం లైట్ కానీ, గాలి ఆడుతూ అలా ఉండాలి. ఓకే. ఎక్కువ సౌండ్స్ లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉండగలిగితే చాలు. అండ్ దెన్ సీక్వెన్స్. సో, యాక్చువల్లీ మీకు ఈ మధ్య అందరికి సంథింగ్ ఒక పోస్ట్ వస్తుంది. వాయుముద్ర అని చెప్పేసి. ఆ వాయుముద్ర వేస్తే శ్వాస బాగా తీసుకుంటారు. సడెన్‌గా ఇంటేక్ పెరుగుతుంది ఇలాంటివన్నీ. బట్ బిలీవ్ మీ ఆర్డర్ ఈస్ ఆసన, ప్రాణాయామ, ముద్ర అండ్ దెన్ బందాస్. సో, ఫస్ట్ మనం ఆసనాలతో మన బాడీ చాలా ఇటువంటి బ్లాక్స్ లేకుండా ప్రాణాయామ ప్రాక్టీస్ చేసి బ్లాక్స్ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ముద్ర మన బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో, ముద్ర ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ చాలా ఎఫెక్టివ్ ఉండాలంటే ఫస్ట్ మన ప్రాణమయ కోశ ఫ్రీగా ఫ్లో అవ్వాలి ప్రాణం మన బాడీలో. అప్పుడు మాత్రమే నువ్వు వేసిన ముద్ర వల్ల చాలా లాభం ఉంటుంది నీ బాడీలో. సో, కాబట్టి ఇదొక్క ముద్ర చేసేస్తే అయిపోతుందేమో అనుకున్న వాళ్ళందరికీ ఇట్స్ ఎ రిమైండర్. యెస్, ముద్రస్ చాలా మంచివి. కానీ వాటికంటే ముందు నీ శరీరం అంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ చాలా హెల్తీగా ఉండాలి. ఓకే. ఐ గెస్ వి ఆర్ డన్. అండ్ నౌ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మీరు కూర్చున్న పొజిషన్. సో, యాక్చువల్లీ మీ స్పైన్ స్ట్రెయిట్‌గా కూర్చుంటే
ప్రాణాయామ అలా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. సో, కాబట్టి చాలా కూర్చున్నప్పుడు చాలా మందికి ఇక్కడ యంగ్ పీపుల్ ఉన్న వాళ్ళందరూ సో, సిట్ ఇన్ వజ్రాసన్. బట్ నిజంగానే వజ్రాసన్‌లో నేను ఎక్కువ కూర్చోలేను. ఎందుకంటే ప్రాణాయామ చేస్తున్నప్పుడు మధ్యలో నొప్పి మీదకి వెళ్ళకూడదు కాన్సంట్రేషన్. యూ షుడ్ బి కాన్సంట్రేటింగ్ ఆన్ శ్వాస మీద ఉండాలి. సో, నిజంగానే వజ్రాసనం నిజంగా కష్టమైతే నో చేయకండి. బికాజ్ ఎందుకంటే ఇది స్లోగా అందుకే అనింది ఫస్ట్ ఆసన, ప్రాణాయామ అనేసి. సో, ఆసనాలు చేయడం వల్ల మీ బాడీ చాలా కంఫర్టబుల్ అయిపోతుంది. సో, ఎక్కువ సేపు కూర్చొని నొప్పి మీద కంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం అలవాటవుతుందన్నమాట. సో, ఆసన సిద్ధి ఉంటే ఈజీ అబ్బా ప్రాణాయామ. సో, ఈ రోజుకు వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు అర్ధ పద్మాసన్ కానీ పద్మాసన్ తెలుసు కదా అందరికి? సో, వాట్ ఈస్ పద్మాసన్? సో, ఇలా కంప్లీట్ పద్మాసనం వేసుకోకపోయినా నష్టం లేదు. అట్‌లీస్ట్ అర్ధ పద్మాసన్ ఓకే. హాఫ్ లోటస్ పోజ్ అయినా కూర్చోండి. ఎలా కూర్చున్నా మేక్ ష్యూర్ మీ స్పైన్ స్ట్రెయిట్‌గా ఉండేలాగా. ఓకే. అండ్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ అయ్యుండాలి. చాలా సేపు మీరు ఆనందంగా కూర్చునే పొజిషన్‌ని వెతుక్కోండి. ఓకే. సో, నౌ ఐ వాంట్ యూ గైస్ టు సిట్ అండ్ అలానే మీరు చేస్తున్న ప్లేస్ ఈవెన్ మీరు వాడే మ్యాట్ కూడా ఇఫ్ యూ కెన్ సీ ద మ్యాట్ ఐ యూజ్ సో, ఒక రెగ్యులర్ మ్యాట్ వాడడం ద్వారా మీరు ఎప్పుడైతే తిరిగి అక్కడికెళ్ళి ప్రాణాయామ కూర్చుంటానే ఆ మ్యాట్‌లో ఆల్రెడీ వైబ్రేషన్స్ ఉంటాయి. మీరు రోజు అక్కడ ప్రాక్టీస్ చేయడం ద్వారా వెంటనే మీరు ఆ మోడ్‌లోకెళ్ళిపోతారనమాట. ఇట్ హాస్ యువర్ ఆరా. సో, ఇది ఇంపార్టెంట్. మీకంటూ మీరు ఒక చాప కానీ, ఒక బెడ్ షీట్ కానీ, ఒక మ్యాట్ కానీ ఒకటి పెట్టుకొని, ఒక ప్లేస్ పెట్టుకొని ప్రతిరోజు అక్కడే కూర్చొని ప్రాణాయామ చేసినా, ధ్యానం చేసినా ఇంకా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. సో, ఐ యామ్ ఆల్రెడీ డన్ యాక్చువల్లీ. ఇంకేం లేవు చెప్పడానికి ప్రాక్టిస్. సో, నేను ఐ యామ్ గోయింగ్ టు ప్లగ్ ఇన్ మై మైక్. సో, వన్స్ నేను మైక్ పెట్టానంటే అర్థం ఐ కెనాట్ హియర్ యూ ఎనీ వన్ ఆఫ్ యూ స్పీకింగ్. సో, మీరు ఖచ్చితంగా ఇక్కడ మెసేజ్ చేస్తే ఐ కెన్ ఓకే. ఐ ప్లగ్డ్ ఇన్ మై మైక్. ఐ జస్ట్ వాంట్ ఎనీవన్ టు జస్ట్ షో ద థమ్స్ అప్. ఇలా చూపిస్తే చాలు. వినిపిస్తుందా? థమ్స్ అప్. వావ్! వండర్‌ఫుల్. ఐ వాంట్ యూ టు బి మోర్ అండ్ మోర్ ఇంటరాక్టివ్ యాక్చువల్లీ. సో, ఎందుకంటే జస్ట్ నేను ఒక్కదాన్నే చేసేస్తే సరిపోదు. వి ఆల్ హావ్ టు డూ. సో, ఆర్ వి రెడీ? ఐ యామ్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ. కేవలం నాకు తెలిసి ఒక 10 వీడియోస్ మాత్రమే ఆన్‌లో ఉన్నాయి. మిగతా వాళ్ళంతా ఎందుకు ఆన్ చేయలేదు? ఐ డోంట్ నో బా. ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్. వి ఆర్ స్లోలీ ఎంటరింగ్ ఇంటూ ప్రాక్టికల్స్. ఆల్మోస్ట్ అయిపోయింది మాట్లాడడం. సో, we are now learning very basic breathing techniques which will really help all of us. సరేనా? ఈ రోజు మీరు నేర్చుకుంటున్న జ్ఞానం వెంటనే రేపటికి ఎల్లుండి కాకపోయినా మీకు జీవితాంతం హెల్ప్ అవుతుంది. ఓకే. yes, so I am a little away but I am seeing all of you, believe me. okay, I hope you will on your videos. wow. so first everyone ప్రశాంతంగా ఒక పొజిషన్ లో కూర్చోండి. sit in one happy position. మీరు మీకు కంఫర్టబుల్ గా ఉన్న సిట్టింగ్ పొజిషన్ ని వెతుక్కోండి. ఈవెన్ చైర్ లో కూర్చున్న వాళ్ళు అవ్వచ్చు. హ్యాపీగా సపోర్ట్ తీసుకొని స్ట్రైట్ గా కూర్చోండి చైర్ లో కూర్చున్న వాళ్ళు. అండ్ ప్లీజ్ మీ లెగ్స్ ని క్రాస్ చేయొద్దు. వైల్ డూయింగ్ ప్రాణాయామ కింద పెట్టుకోండి కాళ్ళని. ఓకే. చైర్ లో కూర్చున్న వాళ్ళు ఒకవేళ కింద కాళ్ళు అందకపోతే ఒక చిన్న స్టాండ్ ఏదో ఒకటి పెట్టుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చోడానికి ట్రై చేయండి. ఓకే. వండర్ఫుల్. So now I want you guys before going into some pranayama kallu mooskoni just మీ నార్మల్ బ్రీతింగ్ ని ఒక 2 deep breaths, deep గా inhalation and slow exhalation. everyone inhale complete గా and slowly exhale. శ్వాస వదలండి. స్పెట్స్ ఉన్న వాళ్ళందరూ రిమూవ్. ఎందుకంటే ఇక్కడ చూసేదేం లేదు. క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ వినడం చేయడమే. ఓకేనా? సో హ్యాపీగా inhale and exhale. wonderful. now I want you guys మీ ఎడమ చేతిని చెస్ట్ సెంటర్ మీద ఛాతీ భాగం మీద everyone place అలా అని బరువు పెట్టద్దు. జస్ట్ వెరీ లైట్. ఓకే. అండ్ నౌ కుడి చేతిని మీ అబ్డామినల్ రీజన్ మీద అంటే మీ పొట్ట భాగం మీద everyone place it. చేతులు పెట్టుకున్నామా? నౌ కళ్ళు మూసుకోండి. నౌ బ్రీత్ కంప్లీట్లీ. శ్వాస తీసుకోండి కంప్లీట్ లంగ్స్ లోకి. ఎంతో వాలంటరీగా బిగినింగ్ లో కొంచెం కష్టంగా ఉండొచ్చు బట్ స్టిల్ మీ రిప్ కేజ్ ఇలా అబ్జర్వ్ చేయండి మూమెంట్స్. మీ శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ చెయ్యి ఆటోమేటిక్ గా పైకి రైజ్ అవ్వడం.
అండ్ వెరీ స్లోలీ శ్వాస వదలండి. అగైన్ స్లోలీ ఇన్హేల్, డీప్ ఇన్హలేషన్, సో దట్ మీ లంగ్స్ మొత్తం గాలి తీసుకోవాలి. Fill your lungs completely with the inhaled air. ఊపిరితిత్తులు నిండుగా మనం గాలి తీసుకుందాం. అండ్ స్లోలీ ఎక్స్హేల్. సో ఆర్ యు అబ్జర్వింగ్ ద మూమెంట్స్? మన చేతులు మూవ్ అయ్యే విధానం అర్థమవుతుందా చెస్ట్ సెంటర్ మీద? కంటిన్యూ ఫర్ 5 more breaths. Observe the movements of the rib cage. సో మనం అలా శ్వాస తీసుకున్నప్పుడు మెల్లిగా మీ షోల్డర్స్ ఇలా పైకి రైజ్ అవ్వడం. ఫీల్ ఇట్. ఊపిరిని పూర్తిగా తీసుకుంటున్నప్పుడు. Slowly exhale, relaxing the shoulders. Observing, తెలుస్తుందా? Wonderful. So slowly open your eyes. సో దీన్ని మనం థొరాసిక్ బ్రీతింగ్ అంటాం. అంటే మనం తిరిగి మన లంగ్స్ పూర్తిగా మనం శ్వాసని తీసుకోవడం అలవాటు చేసుకోవడం అన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలో ముఖ్యంగా మన లంగ్స్ ని మనం యాక్టివేట్ చేయాలి, నిద్రపోతున్న లంగ్స్ ని. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నౌ ఐ వాంట్ యూ గైస్, ఎవరైతే పడుకునే అవకాశం ఉందో వాళ్ళందరూ పడుకోవచ్చు, లేదా ఈవెన్ కూర్చొని కూడా చేయొచ్చు, బట్ పడుకొని చేస్తే చాలా అడ్వాంటేజెస్. సో వీఆర్ లెర్నింగ్ అబ్డామినల్ బ్రీతింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏదైతే చూసామో ఈ థొరాసిక్ బ్రీతింగ్ అన్నది ప్రతిరోజు ఇన్ ద బిగినింగ్ 15 నుంచి 20 సార్లు యూ హ్యావ్ టు ట్రై. మీరు వాలంటరీగా దీర్ఘ శ్వాసలు తీసుకోవడం వదలడం చేస్తూ ఉండాలి. ఓకే, సో దట్ మన లంగ్స్ అన్ని తిరిగి యాక్టివేట్ అవుతాయి. నౌ ఐ వాంట్ యూ గైస్, ఇఫ్ యూ కెన్ లై డౌన్, ప్లీజ్ లై డౌన్. పడుకోగలిగే అవకాశం ఉంటే ప్లీజ్ లై డౌన్. ఇఫ్ నాట్, ఈవెన్ కూర్చొని కూడా చేయొచ్చు. అండ్ నన్ను చూడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ లిసన్ టు మై ఇన్స్ట్రక్షన్స్, దట్ ఈజ్ ఎనఫ్. ఓకే, జస్ట్ హ్యాపీలీ లై డౌన్ ఇన్ శవాసన్ ఎవ్రీవన్. ఓకే, బికాస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అబ్డామినల్ బ్రీతింగ్ అన్నది మర్చిపోయాం. ఇఫ్ యూ సీ, చిన్న పిల్లలు ఎంత పూర్తిగా పడుకున్నప్పుడు వాళ్ళ స్టమక్ ఎలా మూవ్ అవుతూ ఉంటుంది. డిడ్ యూ అబ్జర్వ్? మొత్తం ఆ డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు ఎలా శ్వాస తీసుకుంటూ ఉంటాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద హెల్దియెస్ట్ బ్రీతింగ్ అన్నమాట, అబ్డామినల్ బ్రీతింగ్ అన్నది. సో నౌ ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు లై డౌన్ ఆన్ ద గ్రౌండ్. హ్యాపీలీ లై డౌన్, ప్రశాంతంగా ఇన్ శవాసన్. సో దీంట్లో సిగ్గుపడాల్సింది లేదు, నథింగ్, జస్ట్ లై డౌన్ హ్యాపీలీ. అగైన్ ప్లేస్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ ద, ఓకే, మీ కుడి చేతిని అబ్డామినల్ పార్ట్ మీద పెడదాం, ఎడమ చేతిని చెస్ట్ మీద యాజ్ యూజువల్. నౌ ఎలా ఫీల్ అవ్వాలంటే మీరు శ్వాసను మీ బొడ్డు భాగం నుంచి తీసుకుంటున్నట్లు. సో వెన్ యూ ఇన్హేల్, కడుపు కంప్లీట్ గా పైకి రైజ్ అవ్వాలి. ఫీల్ ఇట్ శ్వాస తీసుకున్నప్పుడు. అండ్ వదులుతున్నప్పుడు మెల్లిగా అబ్జర్వ్ ద మూమెంట్స్ ఆఫ్ యువర్ స్టమక్. కడుపు లోపలికి వెళ్తున్నట్లు. మళ్ళీ శ్వాస తీసుకున్నప్పుడు ఆ మూమెంట్ ని అబ్జర్వ్ చేయండి, కడుపు అలా పైకి రైజ్ అవుతుంది. సో శ్వాస ఎక్కడి నుంచి తీసుకుంటున్నట్లు, మీ బొడ్డు భాగం నుంచి మీ గాలిని తీసుకుంటున్నట్లు ఫీల్ అవ్వాలి. ఫీల్ మాత్రమే అవ్వాలి, బట్ స్టిల్ వీఆర్ బ్రీతింగ్ త్రూ నోస్. కానీ ఆ ఫీల్ ని నువ్వు ఫీల్ అయినప్పుడు యు ఆర్ ఇన్హేలింగ్ త్రూ నావెల్. ఆ బొడ్డు భాగం నుంచి శ్వాసను తీసుకుంటున్నట్లు. అండ్ స్లోలీ ఎక్స్హేల్ త్రూ ద నావెల్. మళ్ళీ 5 deep breaths, please. Continue for the 5 times. 5 సార్లు కంటిన్యూ. నౌ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు మీ చెస్ట్ మూమెంట్స్ అసలు ఉండవు. మీ లెఫ్ట్ హ్యాండ్ మూవే అవ్వట్లేదు, కేవలం మీ రైట్ హ్యాండ్ మాత్రమే మూవ్ అవుతుంది. ఆర్ వి అబ్జర్వింగ్?
కేవలం రైట్ హ్యాండ్ మాత్రమే మూవ్ అవుతుంది. అసలు చెస్ట్ మూవ్‌మెంట్స్ అసలు ఏమీ లేవు. వెరీ సటిల్. కదా! దేర్ ఈస్ నో మూవ్‌మెంట్స్ ఇన్ ద చెస్ట్. కేవలం మీ అబ్డామినల్ మాత్రమే ఏరియాలో మూవ్‌మెంట్స్ ఉంటాయి. సో, ఈ కైండ్ ఆఫ్ బ్రీతింగ్ వల్ల మీరు తిరిగి మీ ప్రాణశక్తిని ఎంతో కూడగట్టుకోవచ్చు. సో, ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఇలా వాలంటరీగా చేయడం వల్ల. సో, నౌ లెట్ అస్ స్లోలీ ఎంటర్ ఇంటూ యోగిక్ బ్రీతింగ్. ఓకే. సో, దీన్ని అబ్డామినల్ బ్రీతింగ్ అంటారు. ఇలానే మనం యోగిక్ బ్రీతింగ్‌లోకి వెళ్దాం. సో, ప్రతిరోజు ఇలా కాన్షియస్‌గా చేయడం స్టార్ట్ చేయాలి బిగినర్స్ అందరూ. డైరెక్ట్‌గా భస్త్రికాలు, కపాలభాతిలు కాకుండా ఫస్ట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ హౌ బ్యూటిఫుల్ ద బ్రీతింగ్ ఈస్. మీ లంగ్స్ మూవ్‌మెంట్స్, స్టమక్ మూవ్‌మెంట్స్ ఇవన్నీ అర్థం చేసుకోవాలి. నౌ ఎవ్రీవన్ ఇన్‌హేల్ త్రూ నోస్. ఇన్‌హేల్. ఫస్ట్ స్లోలీ అబ్జర్వ్ మీ ఛాతీ భాగం అలా పైకి లేయడం. టేక్ ఆక్సిజన్ లోపలికి అలా తీసుకోవడం. మీ కడుపు భాగం కూడా అలా పైకి లేయడం. అండ్ స్లోలీ స్టార్ట్ ఎక్స్‌హేలింగ్. మెల్లిగా మీ కడుపు రిలాక్స్ అవుతూ, మీ చెస్ట్ రిలాక్స్ అవుతూ, అండ్ దెన్ శ్వాసను వదులుతూ. అగైన్ ఇన్‌హేల్. Completely take inhalation, deep inhalation. Slowly while exhaling, first మెల్లిగా మీ రైట్ హ్యాండ్ కడుపు కల కిందికి వెళ్తూ, స్లోలీ చెస్ట్ కూడా ఎక్సేల్ చేస్తూ, exhale completely. Now again inhale. సో శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ ఛాతీ భాగం కంప్లీట్ గా గాలిని తీసుకోవాలి. అండ్ ఇంకొంచెం శ్వాస తీసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మనం ఇంకా మన లంగ్స్ ని కంప్లీట్ గా యూజ్ చేసినట్లు. అండ్ స్లోలీ ఎక్స్హేల్. Very slowly. See how relaxed it is. ఇంత ప్రశాంతంగా ఫీల్ అవుతున్నాం while we are doing this kind of breathing. Wonderful. Let us slowly come back. Just sit up. So, I want you guys to understand ఈ శ్వాస and mental health అన్నది చాలా closely related. సో మనం భయంలో ఉన్నప్పుడు మన శ్వాస ఎలా ఉంటుంది? Will be very shallow breathing. శ్వాస ఆడదు. We will go, అసలు శ్వాస ఆడక ఇంకా ఏమవుతుంది? ఇంకా భయం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ ఒంట్లో ఆల్రెడీ భయం లేదు, కానీ ఎందుకో మీకు శ్వాస ఆడడం అన్నది ఆగిపోయిందో, లేకపోతే ఇబ్బందిగా ఉందో ఏమవుతుంది? మెల్లగా మీలో భయం జనరేట్ అవుతుంది, లేదా కైండ్ ఆఫ్ వణుకు అలాంటివన్నీ వస్తాయన్నమాట. సో దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ శ్వాస, మీ మెంటల్ హెల్త్ అన్నది చాలా క్లోజ్లీ రిలేటెడ్. సో ఈ శ్వాసని కాబట్టి మనం మన మెంటల్ హెల్త్ ని ఎంత కంట్రోల్ చేయాలో శ్వాసను కూడా అంతే. ఇఫ్ యు ఆర్ కంట్రోలింగ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ హ్యాపీ బ్రీత్, మీ మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. అలా కాకుండా హ్యాపీ బ్రీత్ లేకుండా షాలో బ్రీతింగ్ ఉన్నప్పుడు, అన్‌హెల్తీ బ్రీతింగ్ ఉన్నప్పుడు ఈజీగా భయాలు వస్తాయి, ఈజీగా కోపాలు వస్తాయి, ఈజీగా మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో లెట్ us కాన్సంట్రేట్ మోర్ ఆన్ ద బ్రీత్ సో దట్ మనం ఇంకా ఎక్కువ హెల్తీగా, మెంటల్ గా, హ్యాపీగా ఉంటాం. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మనం చూసామో ఈ థొరాసిక్ బ్రీతింగ్ అవ్వచ్చు, అబ్డామినల్ బ్రీతింగ్ అవ్వచ్చు, యోగిక్ బ్రీతింగ్, ఇవి బిగినింగ్ లో మీకు మోస్ట్ ఆఫ్ యూ యోగిక్ బ్రీతింగ్ అంటే మనం పూర్తిగా ఫీల్ కూడా అయ్యిండం. ఎందుకంటే ఇంకా మనకు తెలియట్లేదు శ్వాసను కంప్లీట్ గా ఎలా తీసుకోవాలి. బట్ స్లోగా ప్రాక్టీస్ చేస్తే వి విల్ అండర్స్టాండ్. ఓకే. సో ప్రతిరోజు దీన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ నౌ లెట్ us slowly enter into నాడీ శోధన. సో ఎవ్రీవన్ సిట్ స్ట్రైట్. Show me your right hand. ప్రతి ఒక్కళ్ళు show me your right hand. Wow. Now fold your middle finger, మధ్యలో ఫింగర్, అండ్ ఆల్సో ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు. ఓకే. మధ్య వేలు, చూపుడు వేలు. ఎవరైతే ఇలా ఫోల్డ్ చేశారో ఇది కాదు, మధ్య వేలు అండ్ చూపుడు వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, మొదటి 2 వేలు. ఓకే. వావ్, వండర్ఫుల్. సిట్ స్ట్రైట్. ఎడమ చేత్తో చిన్ముద్ర. ఓకే.
సో ఎందుకంటే మన బ్రెయిన్ ని కామ్ చేయడానికి, ఎటువంటి ఆలోచనలు లేకుండా మనం కేవలం మన శ్వాసను గమనించడానికి. చిన్ముద్ర అంటే మన థంబ్, బొటని వేలు అండ్ దెన్ ఈ చూపుడు వేలుని కలపాలి. సో ఈ చేతిని, ఎడమ చేతిని జస్ట్ ప్లేస్ మీ ఏమంటాం థై మీద, తొడ మీద ఇలా పెట్టుకోండి ఎడమ చేతిని. అండ్ కుడి చేతిని బ్రింగ్ క్లోజ్ టు యువర్ ఫేస్. సో ఇప్పుడు మనం మన థంబ్ ఉంది కదా, బొటన వేలు, దాంతో రైట్ నాస్ట్రిల్ ని అంటే కుడి వైపు ఉన్న ముక్కు రంధ్రాన్ని రెగ్యులేట్ చేయడానికి, ఈ రింగ్ ఫింగర్ అంటే ఉంగరపు వేలుతో మనం ఎడమ వైపు ముక్కు రంధ్రాన్ని రెగ్యులేట్ చేయడానికి. ఓకే, సో ఇంకా స్టిల్ ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో మొదటి 2 వేళ్ళు మూసుకోవాలి. ఓకే, వావ్, వండర్ఫుల్. సో నౌ ఇప్పుడు అందరూ ఒకసారి మీ చేతిని చూడండి ఒకసారి. చాలా క్లోజ్ గా ఉంటే ఏమవుతుందంటే మనము మన లంగ్ మూమెంట్స్ ని మనమే ఆపుతున్నట్లు. సో కొంచెం దూరం కాన్షియస్ గా, ఓకే, కొంచెం దూరం. ఎందుకంటే మనం దగ్గరికి పెట్టేస్తే ఫస్ట్ ఇట్లా పెట్టినాం అనుకోండి, మెల్లగా ఆనిచ్చేస్తాం, మెల్లిగా మన బరువు కూడా పెట్టేస్తాం. సో దట్ లంగ్స్ ఫ్రీగా మూవ్ అవ్వవన్నమాట. ఓకే, సో కొంచెం దూరం ఎవ్రీవన్. అందుకే ఆసనాలు చేయడం వల్ల ఎక్కువ ఇట్లనే మనకు ఉంటుంది, మనం హ్యాపీగా దూరం పెట్టుకోవచ్చు, మజిల్స్ లో ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓకే, నౌ ఐ వాంట్ యు గైస్ ఫస్ట్ ఒక 2 డీప్ ఇన్హలేషన్స్ అండ్ ఎక్సలేషన్స్. ఏ ప్రాణాయామం మొదలు పెట్టేకైనా ముందు ఫస్ట్ ప్రశాంతంగా శ్వాసను తీసుకొని వదిలి వి విల్ స్టార్ట్. ఓకే, వావ్. సో ఫస్ట్ లుక్ అట్ మీ వన్స్, నేను ఏం చేస్తున్నాను అండ్ దెన్ యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ. సో ముఖ్యంగా ఇది చేసే వాళ్ళందరూ మీరు ఇలా గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. స్లోగా, వెరీ స్లోలీ వీఆర్ రెగ్యులేటింగ్, సరేనా? కేవలం దాన్ని ఎందుకంటే ఈ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేయడానికి మాత్రమే వాడాలి. వెరీ స్లో, జెంటిల్ మూమెంట్స్ అయి ఉండాలి. ఓకే, ఫస్ట్ థింగ్ అది. ప్రెషర్ ఎక్కువ పెట్టకండి మీ ముక్కు మీద. మొదటిగా శ్వాసను ఎడమ వైపు నుంచి తీసుకుందాం. దీన్ని మనం ఈ ఎడమ వైపుకి ఇదనాడి అనేది కనెక్ట్ అయి ఉంటుంది. అది చాలా డీప్ సబ్జెక్ట్, బట్ నౌ వి విల్ అండర్స్టాండ్ దిస్ ప్రాణాయామ. సో ఇక్కడ నుంచి శ్వాసను తీసుకుంటూ ఎడమ వైపు నుంచి ఎడమ నాస్ట్రిల్ ని క్లోజ్ చేసి కుడి వైపు నుంచి శ్వాస వదలాలి. అండ్ నౌ కుడి వైపు నుంచి శ్వాస తీసుకుంటూ మెల్లిగా ఎడమ వైపు నుంచి వదలాలి. మళ్ళీ ఎడమ వైపు తీసుకొని కుడి వైపు నుంచి వదలాలి. ఓకే, సో నౌ ఏం చేయాలో అర్థమైంది కదా. నౌ ఐ వాంట్ యు గైస్ టు సిట్ స్ట్రైట్. ఎస్, నసగ్ర ముద్ర, దీన్ని ఏమంటాం? నసగ్ర ముద్ర ఎవ్రీవన్. సో షో మీ వన్స్, ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఆల్ ఆఫ్ యు గాట్ ఇట్. అందరికి అర్థమైంది కదా. సో బాబా కాదు ఓకే, ఈ ముద్ర. సో ఐఎమ్ జస్ట్ రిమైండింగ్. వండర్ఫుల్. నౌ తీసుకెళ్ళండి దగ్గరికి. ఓకే, కరెక్ట్ గా పెట్టుకున్నాం కదా. రైట్ నాస్ట్రిల్ నేమో తో, లెఫ్ట్ నాస్ట్రిల్ అంటే ఎడమ నాస్ట్రిల్ నేమో మీ ఉంగరపు వేలుతో. నౌ స్లోలీ స్టార్ట్ ఇన్హేలింగ్ త్రూవర్డ్స్ లెఫ్ట్. సో ఎడమ వైపు నుంచి శ్వాసను మెల్లిగా తీసుకుందాం. ఒకవేళ ముక్కులో ఏమైనా బ్లాక్స్ ఉన్నా, జలుబు చేసి ఉన్నా, ఇట్ విల్ బి డిఫికల్ట్. వెళ్ళి క్లీన్ చేసుకొని వచ్చి మళ్ళీ ట్రై చేయొచ్చు. ఓకే, అండ్ స్లోలీ క్లోజ్ చేయండి ఎడమ నాస్ట్రిల్ ని, మెల్లిగా కుడి వైపు వదులుతూ. ఓకే, వెరీ స్లోలీ. ఎలా అయితే నిదానంగా శ్వాస తీసుకున్నామో అలానే మెల్లిగా వదలాలి. అండ్ నౌ అగైన్ ఇన్హేల్ త్రూ రైట్. ఈసారి రైట్ సైడ్ నుంచి గాలి తీసుకోండి. అండ్ నౌ క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్ అండ్ ఎక్సేల్ త్రూ లెఫ్ట్. ఎడమ వైపు నుంచి వదులుదాం. సో ఒక చిన్న రిమైండర్, చేతిని ఎవరైతే మీ బాడీకి దగ్గరగా పెట్టుకొని వెయిట్ పెడుతున్నారో మెల్లిగా చేతిని దూరం చెప్పండి. ఓకే, నౌ అగైన్ ఇన్హేల్ త్రూ లెఫ్ట్. మీ ఓన్ స్పీడ్ తో కంటిన్యూ. ఏదైనా ఎఫెక్ట్ రావాలంటే యూ హ్యావ్ టు డూ అట్లీస్ట్ 10 టైమ్స్ మినిమం. బిగినింగ్ లో 10 to 15 టైమ్స్ చేయాలి. ఎంత నిదానంగా అంటే ఇన్హేల్ త్రూ లెఫ్ట్ అండ్ స్లోలీ ఎక్స్హేల్ త్రూ రైట్. శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకొని మెల్లిగా కుడి ముక్కు రంధ్రం నుంచి వదలాలి. అండ్ మళ్ళీ కుడి ముక్కు రంధ్రం నుంచి తీసుకొని చాలా మెల్లిగా ఎడమ ముక్కు రంధ్రం నుంచి వదలాలి. అప్పుడు ఒక రౌండ్ అయినట్లు. ఇట్లా మినిమం 10 to 15 రౌండ్స్ మనం రోజు చేయాలి. వండర్ఫుల్. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా టైం బీయింగ్ లేదు కాబట్టి మీకు అర్థమయ్యేలా. ఓకే, సో నో, ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే దే కెన్ రైజ్ యువర్ హ్యాండ్ రిగార్డింగ్ దిస్. సో బిగినింగ్ లో 10 to 15 రౌండ్స్ చేయండి. అట్ ద సేమ్ టైం దీన్ని మెల్లిగా టైం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అట్లీస్ట్ రోజులో ఒక 5 minutes చేయగలిగితే వండర్ఫుల్.
ఓకే. సో అలా ఒక ఏమంటాం అలవాటులాగా చేసుకోవాలి ఈ ప్రాణాయామాన్ని. ఓకే. వావ్! యూ కెన్ అన్‌మ్యూట్ అత్త. సో ప్రసన్న గారు. యాహ్! దేంతో స్టార్ట్ చేస్తామో దాంతో ఎండ్ చేయాలా? యాహ్! వావ్! బ్యూటిఫుల్. నేను ఏ దాంతో ఎండ్ చేయాలంటే ఆ రౌండ్ అయ్యాక ఎండ్ చేయాలి. నేను ఒక రౌండ్ ఏమని చెప్పాను? ఇన్‌హేల్ త్రూ లెఫ్ట్, ఎక్స్‌హేల్ త్రూ రైట్ అండ్ దెన్ ఇన్‌హేల్ త్రూ రైట్ అండ్ దెన్ ఎక్స్‌హేల్ త్రూ రౌండ్. ఇక్కడ ఒక రౌండ్ ఎక్స్‌హేల్ త్రూ లెఫ్ట్. ఒక రౌండ్ అయిపోయినట్లు. సో అలా ఒక 10 రౌండ్స్ అయ్యాక అయిపోయాలి. అంటే మనం ఎడమ వైపు శ్వాస వదులుతూ హైప చేయాలి. ఓకే. సో పర్ఫెక్ట్‌లీ ఒక 10 రౌండ్స్ కానీ, 15 రౌండ్స్ కానీ హ్యాపీగా చేయాలి. అండ్ కాన్సంట్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో మధ్యలో చాట్‌లో ఎవరో అడిగారు. ఐస్ క్లోజ్ చేసి చేయాలా అని అడిగారు. డెఫినెట్లీ అండి. ఐస్ క్లోజ్ చేయండి హ్యాపీగా. ఈవెన్ ఐస్ క్లోజ్ చేయొచ్చు. మీ ఆజ్ఞా చక్ర మీద కాన్సంట్రేషన్ పెట్టి చేయొచ్చు. లేదా కేవలం శ్వాసను గమనిస్తూ ప్రశాంతంగా చేయొచ్చు. డెఫినెట్లీ ఎవరైతే స్టమక్ పైకొస్తుందా అన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. సో చాలా స్టమక్ పైకొస్తుంది. ఈవెన్ చెస్ట్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్రీతింగ్ టెక్నిక్. ఓకే. సో హ్యాపీలీ వీటన్నిటి మీద కంటే శ్వాసను గమనించడం అండ్ మన బాడీలో అయ్యే ఈ సో దీన్ని మనం నాడీ శోధన అంటాం. సో వెయిట్ లెట్ మీ ప్లగ్ మై మైక్. సో దీన్ని మనం నాడీ శోధన ప్రాణాయామం అంటాం. అంటే మన బాడీలో ఉన్న 72,000 నాడులని క్లీన్ చేస్తుంది. కంప్లీట్‌గా క్లీన్ చేస్తుంది. So that's the beauty of this pranayama. Okay. So that is Nadi Shodhana pranayama. And now slowly enter into Bhramari. So ఈ భ్రమరి ప్రాణాయామం అనేది ఇప్పట్లో ఎంత ఇంపార్టెంట్ అంటే మనల్ని రిలాక్స్ చేయడానికి ఈవెన్ ధ్యానంలోకి ఎంటర్ అవ్వాలన్నా మెడిటేషన్ లోకి ఎంటర్ అవ్వాలన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకే కోవిడ్ వచ్చిండొచ్చు మన కుటుంబంలో ఎవరికైనా ఓకే. సో వెయిట్ ఒక క్వెషన్ ఉంది దాన్ని ఆన్సర్ చేసే ముందు మన కుటుంబంలో భయం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా కూడా నిద్ర అన్నది ఎంతో ఇంపార్టెంట్. ఈవెన్ ధ్యానం చేసేటప్పుడు కూడా మనకు ఆలోచనలు రావచ్చు. సో ఈ భ్రమరి ప్రాణాయామం అన్నది ఎంత హెల్ప్ చేస్తుందంటే ప్రతి ఒక్కరిని చాలా రిలాక్స్ చేసేస్తుంది ఈ భ్రమరి ప్రాణాయామ ద్వారా. సో దట్ హ్యాపీ నిద్ర వస్తుంది. హ్యాపీ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. సో నిద్ర అన్నది ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసని నేను అనుకుంటున్నాను. రోజులో మిగతా పనులు ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. ఎంతో డీప్ స్లీప్ ఉంటే గాని మనం హీల్ అవ్వం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇల్నెస్ స్లీప్ మోర్, ఈట్ లెస్. తక్కువ తినండి. ఈ టైంలో ఏమవుతుందంటే కోవిడ్ టైంలో మనం తినడమే పనిగా పెట్టుకున్నాం. ఈ ఫ్రూట్ తినాలి, ఆ ఫ్రూట్ తినాలి, బికాజ్ మీరు తింటున్నంత సేపు మీ ఇమ్యూనిటీ అస్సలు పని చెయ్యదు. సో మీరే ఇమాజిన్ చేసుకోండి పోలీసులు ఉన్నారు. ఎంతసేపు వాళ్ళు తింటా కూర్చుంటే బయట వెళ్ళి మిగతా పనులు ఏం చూస్తారు? యూ గెట్ ఇట్? సో మన బాడీలో కూడా డైజెషన్ ఒకసారి జరుగుతూ ఉందంటే మనం మీద ఫుడ్ వేస్తూ ఉంటే అది ఖచ్చితంగా లోపల మన ఏదైతే రోగం ఉందో దాని మీద ఫైట్ చేయడానికి దానికి టైం ఉండదు. ఎంతసేపు మీరు తిన్న తిండిని అరిగించడానికి టైం అయిపోతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గ్యాప్స్ లో తినండి. ఈవెన్ ప్రతిసారి తింటున్నప్పుడు తిన్న తర్వాత ఇంకొక తిండికి హ్యాపీ గ్యాప్ ఇవ్వండి. సో దట్ కంప్లీట్ గా డైజెస్ట్ అయిపోయి మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడం మొదలవుతుంది. తిండి సొల్యూషన్ కాదు. ఓకే. అండ్ నిద్ర చాలా ఇంపార్టెంట్. నౌ లెట్ us come into భ్రమరి. అగైన్ సిట్ స్ట్రైట్. ఈ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. ఐ హోప్ ఈ భ్రమరి ప్రాణాయామ ప్రతి ఒక్కరికి హ్యాపీ నిద్ర కోసం చాలా ఇంపార్టెంట్. నిద్ర అండ్ ధ్యానం. సో ఐ వాంట్ ఎవ్రీవన్ మీ చూపుడు వేలు చూపించండి. బోత్ హ్యాండ్స్. వండర్ఫుల్. యాక్చువల్లీ షణ్ముఖ ముద్ర అని కూడా చేస్తారు కానీ బోత్ హ్యాస్ సేమ్ ఎఫెక్ట్స్. టుడే ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ ఈజీ ప్రతి ఒక్కరు చేయగలిగేలా. ఎస్. మీ అందరికి ఇయర్ లోబ్స్ ఉన్నాయా? షో మీ యువర్ ఇయర్ లోబ్స్. ఈ చిన్ని ఇయర్ లోబ్ ఉంటుంది కదా దీని తెలుగులో ఏమంటారో తెలీదు. సో దట్ వీ కెన్ క్లోజ్ అవర్ ఇయర్స్. అవి సో వాటి మీద జస్ట్ కీప్ ఇట్ వెరీ జెంట్లీ అండ్ క్లోజ్ దెమ్. ఓకే. అండ్ నౌ చేతులు ప్లీజ్ ఇలా దగ్గరికి పెట్టేసి రెండు చేతులు బరువు చెస్ట్ మీద యాడ్ చేయొద్దు. ఎ లిటిల్ అవే. 1 minute I'm going to close my door. ఇక్కడ ఎవరో బయట డిస్కషన్ పెట్టారు. Sorry for the disturbance. Okay, sorry for the disturbance. So we got it కదా ఈ రెండు వేళ్ళు ఇట్లా రెగ్యులేట్ చేయడానికి. ఓకే. సో నౌ క్లోజ్ యువర్ ఐస్ అగైన్. సో ఫస్ట్ ఒకసారి నన్ను వినండి. సో శ్వాస తీసుకోవాలి. వదులుతూ భ్రమరి ప్రాణాయామం అంటే ఒక హనీ బీ సౌండ్ చేసినట్లు సౌండ్ చేయాలి. ఓకే. సో మీరు ఇప్పుడు జస్ట్ లిసన్ టు మై సౌండ్.
ఈక్వల్ సౌండ్ అన్నమాట. జస్ట్ రిలాక్సింగ్ గా వదిలేటప్పుడు అండ్ నోరు తెరవకండి, హమ్మింగ్ సౌండ్ లాగా. ఓకే, సో జస్ట్ లిజన్ వన్స్ అండ్ యు ఆర్ గోయింగ్ టు డూ అట్లీస్ట్ ఒక 10 to 15 టైమ్స్ చేస్తే మనం కంప్లీట్ గా రిలాక్స్ అయిపోయి వీ కెన్ హ్యావ్ హ్యాపీ మెడిటేషన్ ఆర్ హ్యాపీ స్లీప్. ఓకే, అండ్ ఇది డెఫినెట్లీ మీ లంగ్ కెపాసిటీని కూడా పెంచుతుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాణాయామ, కేవలం నిద్ర కోసం అనే కాదు. అగైన్ ఐఎమ్ సేయింగ్ ఎస్. సో బిఫోర్ ప్రొసీడింగ్, ఒక హ్యాపీ ఇన్హలేషన్ ఎక్సలేషన్. అండ్ నౌ మీ చేతులు ఇలా పెట్టుకొని మళ్ళీ శ్వాస తీసుకోవాలి. డోంట్ ఓపెన్ యువర్ మౌత్ బట్ డూ. ఓకే, everyone continue doing for 10 to 15 times. ఓకే, సో ఇలా 10 నుంచి 15 నిమిషాలు చేసిన తర్వాత మన బాడీలో కంప్లీట్ ఏం స్ట్రెస్ ఉన్నా రిలాక్స్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ భ్రమరి ప్రాణాయామ. ఎవ్రీవన్ ప్లీజ్ కంటిన్యూ అట్లీస్ట్ 5 to 10 టైమ్స్. ఇప్పుడు మీరు చేస్తే యూ విల్ అండర్స్టాండ్ అండ్ నన్ను డౌట్స్ కూడా అడగచ్చు ఏమైనా ఉంటే. ఓకే, హ్యాపీగా శ్వాసను ముక్కుతో తీసుకోవాలి, కంప్లీట్ ఇన్హలేషన్. వైల్ ఎక్స్హేలింగ్, శ్వాస వదులుతున్నప్పుడు సౌండ్ చేస్తూ ముక్కు ద్వారానే శ్వాసను వదలాలి నిదానంగా. హమ్మింగ్ సౌండ్. ఓకే, ట్రై. మెల్లిగా చేయడం ద్వారా మీకే వస్తుంది. ఫస్ట్ 2 సార్లు రాకపోయినా 3వ సారి వస్తుంది ఆ హమ్మింగ్ సౌండ్. ట్రై ప్లీజ్. Wow, wonderful. So let me check in the chat box. There are 5. Is there any questions? సో నాడీ శోధన ద్వారా ఎన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతాయని అడిగిన వాళ్ళందరికీ చెప్తున్నా, నాడీ శోధన ద్వారా అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. బికాస్ అది మొత్తం 72,000 నాడుల్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి. అండ్ దెన్ వావ్, బ్యూటిఫుల్. సో దిస్ ఈజ్ భ్రమరి. సో ఇప్పటి వరకు ఏం చూసామో గుర్తున్నాయా మీకు? ఐ హోప్ మీకు కనీసం రాసుకోనన్నా ఉన్నారని. థొరాసిక్, అబ్డామినల్, యోగిక్ అండ్ నాడీ శోధన, భ్రమరి ఇవన్నీ ఒకే రోజు ఉద్యమంలా చేయకండి. దిస్ ఈజ్ ఎ రిమైండర్. రోజు ఒక్కొక్కటి మెల్లిగా స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ నౌ ఇక్కడ ఎవరైతే చాలా బీపీ ఇష్యూస్ కానీ లేకపోతే స్ట్రాంగ్ మజిల్స్ లేని వాళ్ళు కానీ రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ లేని వాళ్ళు ఈ ప్రాణాయామ చేయొద్దు. బట్ యంగ్ పీపుల్, ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో, నేను యంగ్ అని ఫీల్ అవుతున్నారో, నా బాడీ చాలా హెల్తీగా ఉన్నారో, సో వాళ్ళందరూ నౌ వీఆర్ డూయింగ్ భస్త్రికా ప్రాణాయామ. రెడీ? వావ్. సో భస్త్రికా ప్రాణాయామలో ఫోర్స్ ఇన్హలేషన్ అండ్ ఫోర్స్ ఎక్సలేషన్ అన్నమాట. ఫస్ట్ సిట్ స్ట్రైట్ ఎవ్రీవన్. ఐ ప్రిఫర్ భస్త్రికా టు సిట్ ఇన్ వజ్రాసన్. సో నేనైతే వజ్రాసన్ ప్రిఫర్ చేస్తాను. సో నవ్ యూ గైస్ డిసైడ్ మీకు ఏది కూర్చుంటే. మీ నడుము మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీవన్. ఓకే, సో ఈ ప్రాణాయామ అన్నిటితో పాటు మన మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. భయం అనే జోన్కి అస్సలు వెళ్ళొద్దు. సో ఐమ్ జస్ట్ రిమైండింగ్, ప్రాణాయామ ఎంత ఇంపార్టెంటో మన థాట్స్ ఇవన్నీ కూడా ఇంతే ఇంపార్టెంట్. ఓకే, నౌ ప్రతి ఒక్కళ్ళు షో మీ యువర్ హ్యాండ్స్. ఒకసారి ఇలా పిడికిల్ బిగించి. వండర్ఫుల్. నౌ ప్లేస్ ఇట్ క్లోజ్ టు యువర్ షోల్డర్స్. ఇలా. కెన్ యూ సీ మీ? నన్ను చూడగలుగుతున్నారా? వండర్ఫుల్. నౌ శ్వాస తీసుకున్నప్పుడు రైజ్ యువర్ హ్యాండ్స్ అప్. స్ట్రైట్లీ రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ అండ్ స్లోలీ గట్టిగా కిందికి. ఓకే, యూ హ్యావ్ టు ఎక్సేల్. సో నౌ ఒకసారి నన్ను చూడండి. హౌ ఐ ఫోర్స్ ఎక్సలేషన్ అన్నమాట, ఇలా కిందికి అన్నప్పుడు. ఓకే, శ్వాస తీసుకోవాలి, మళ్ళీ ఫోర్స్ ఎక్సలేషన్. ఓకే, నౌ జస్ట్ సీ మీ ఫర్ 5 breaths how I am doing and you are going to continue in the same way. ఓకే, వండర్ఫుల్. ఓ సారీ, నేను ఇంగ్లీష్ లోకి వెళ్ళిపోయానా? ఓకే, నన్ను చూడండి. శ్వాస తీసుకునేటప్పుడు చేతులు పైకి వెళ్ళాలి, వదులుతున్నప్పుడు కిందికి రావాలి. ఓకే, గాట్ ఇట్. అండ్ కిందికి వచ్చినప్పుడు కొంచెం దగ్గరగా బాడీకి. ఓకే, ఇలా తీసుకురండి. నౌ సీ, లుక్ అట్ మీ. Continue. Now everyone do
శ్వాస తీసుకుంటూ రైజ్ యువర్ హ్యాండ్స్ అప్, వదులుతూ ఫోర్స్ ఎక్సలేషన్. ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ట్రై దిస్. అప్పుడే మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఏమి అన్నది డౌట్స్ వస్తాయి. ట్రై చేయకపోతే విని వదిలేస్తే లాభం లేదు. ఫోర్స్ ఎక్సలేషన్. యూ కెన్ కీప్ టిష్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎవరికైతే జలుబు ఇవన్నీ ఉన్నాయో, సో దే మైట్ టిష్యూ ఉంటే మేలు, దే కెన్ క్లీన్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి బెటర్. సో అర్థమైందా హౌ టు డూ భ్రమరి? అండ్ దెన్ స్లోలీ కామ్ డౌన్. ప్లేస్ యువర్ పామ్స్ ఆన్ ద మీ తొడల మీద, జస్ట్ ప్లేస్ యువర్ హ్యాండ్స్ and now just observe your breathing. Very normal breathing. Calm down the breathing. Just first in the beginning 10 or 15 చేసి relax. Okay? కేవలం ఇక్కడ చేతుల మూమెంట్స్ ఏ కాదు, you have to observe your breathing. Okay? So now again we are trying for 15 times. Again please, because when you try you will understand what to do. ఎవరికైతే పెయిన్ గా ఉంటుందో ఇవన్నీ ఉన్నాయో, they have to understand this is the time to start asanas. ఆసనాస్ ఉంటే ప్రాణాయామ ఇంకా బాగా చేయగలం. సో ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ అండ్ ఫోర్స్ ఎక్సలేషన్. నేను చెప్పినట్లు బీపీ, హార్ట్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్న వాళ్ళు కాకుండా హెల్దీ పీపుల్ కెన్ డెఫినెట్లీ డూ దిస్ ఎవ్రీ డే. ఓకే, ట్రై. సో ఆర్ వి బ్రీతింగ్ అండ్ ఇన్హేల్, ఎక్స్హేల్. Wow, wonderful. And then slowly relax, observe your normal breath. Beautiful. Wow. So I'm just reminding actually, ఈ ప్రాణాయామ చేసేటప్పుడు లెట్స్ నాట్ ప్రిఫర్ ఫ్యాన్ ఆర్ ఏసీ. హ్యాపీగా స్వెట్ అవ్వండి. ఏది బాడీలో ఏది జరుగుతుంటే లెట్ ఇట్ హ్యాపెన్. ఓకే, దట్స్ ఇంపార్టెంట్. అండ్ యాక్చువల్లీ ఐ వాంట్ టు ఎండ్ విత్ చాంటింగ్ ప్రాణాయామ. ఎందుకంటే చాంటింగ్ అన్నది ఈవెన్ దో మీకు ఆ మీనింగ్ తెలియకపోయినా మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంత వైబ్స్ అన్ని చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. సో ఐ వాంట్ యూ గైస్ టు డూ ఓం. ఓకే, ఎవ్రీవన్ సిట్ ఇన్ సుఖాసన్ హ్యాపీలీ. చిన్ముద్ర విత్ బోత్ యువర్ హ్యాండ్స్. రెండు చేతులతో చిన్ముద్ర. వావ్. ప్లేస్ ఇట్ ఆన్ యువర్ థైస్. సిట్ స్ట్రైట్. రిలాక్స్డ్ షోల్డర్స్. నేను ఎప్పుడు సిట్ స్ట్రైట్ అన్నా, షోల్డర్స్ ని మీరు ఏదో చేయాల్సిన అవసరం. రిలాక్స్డ్ షోల్డర్స్ కేవలం స్పైన్ దగ్గర మాత్రమే, అట్ ద బాటమ్ ఆఫ్ యువర్ స్పైన్ స్ట్రైట్ చేయండి, అంతే, ఎనఫ్. ఓకే, సో నౌ శ్వాస తీసుకుందాం. జస్ట్ వన్ నార్మల్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఎందుకంటే ఆఫ్టర్ భస్త్రిక చాలా మందికి అది ఫస్ట్ టైం చేసినప్పుడు శ్వాస చాలా రష్ లో అలా ఉంటుంది. బట్ స్లోలీ రిలాక్స్. ఈవెన్ రిలాక్సింగ్ కి బెస్ట్ థింగ్ ఏం తెలుసా? లెఫ్ట్ హ్యాండ్ ని చెస్ట్ మీద పెట్టుకొని రైట్ హ్యాండ్ ని అబ్డామినల్ ఏరియా మీద పెట్టుకుంటే వెంటనే రిలాక్స్ అయిపోతుంది బ్రీత్. ఐ ప్రాక్టీస్ దిస్ ప్రాసెస్ రెగ్యులర్లీ యాక్చువల్లీ. ఈవెన్ ఎమోషన్స్ కి కూడా దిస్ ఈస్ సంథింగ్ రియల్లీ బ్యూటిఫుల్. అండ్ నౌ చిన్ముద్ర, బోత్ రెండు చేతులతో చిన్ముద్ర. క్లోజ్ యువర్ ఐస్. శ్వాస తీసుకుందాం. వదిలేటప్పుడు సే ఓం. ఓకే, విత్ ఎక్స్టెండెడ్ మకారం. మా ఎక్స్టెండెడ్ ఉండాలి. ఉంది కదా, ఆ మకారం ఎక్స్టెండెడ్ అయి ఉండాలి. ఓకే, అంటే ఎక్కువసేపు, ఐ మీన్ ఎక్స్టెండెడ్ అంటే. ఇన్హేల్, inhale, while exhaling say om. సో ఇలా డూ దిస్ రెగ్యులర్లీ అండ్ స్లోలీ. ఎప్పుడైతే మీరు ఓంతో కంఫర్టబుల్ అవుతారో దెన్ మెల్లగా లంగ్ కెపాసిటీ పెంచుకోవడం కోసం వీఆర్ డూయింగ్ ఓం నమ శివాయ. ఒకే ఎక్సలేషన్ లో మొత్తం ఓం నమ శివాయ చెప్పాలి. ఇన్హేల్, ఓం నమ శివాయ. ఇన్ ద బిగినింగ్ ఇదంతా చెప్పడం కష్టం అవచ్చు, బట్ లంగ్ కెపాసిటీ పెరిగితే ఇట్స్ వెరీ ఈజీ. అగైన్ ఇన్హేల్,
ఓం నమః శివాయ. సో ఇలా కొన్ని రోజులు యూ కెన్ ట్రై విత్ ఓం నమ శివాయ. అండ్ దెన్ వెరీ స్లోలీ యూ కెన్ స్టార్ట్ ఓం నమో నారాయణాయ ఇన్ వన్ ఎక్సలేషన్. ఓకే, కెన్ వి ట్రై? బికాస్ వెన్ యూ ట్రై యూ అండర్స్టాండ్ మన లంగ్స్ ఎంత మర్చిపోయాయి హౌ టు బ్రీత్, ఈవెన్ డీప్ బ్రీతింగ్ అన్నది. దిస్ ద టైం మనం నిద్ర లేపాలి అని. ట్రై ఎవ్రీ వన్. ఇన్హేల్ ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. సో వెన్ యూ హోల్డ్ దిస్ లాంగర్, తర్వాత శ్వాస తీసుకున్నప్పుడు వి టేక్ బ్యూటిఫుల్ ఇన్హలేషన్. సో స్లోలీ వి కెన్ ట్రై ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఆ స్టేజ్ కి రీచ్ అయ్యేసరికి మన లంగ్స్ ఎంతో ఎంతో హ్యాపీగా వర్క్ చేస్తున్నాయని అర్థం. సో ఈ చాంటింగ్ ప్రాణాయామ ద్వారా ఇది కొంచెం లౌడ్ గా చేస్తాం, అంటే గట్టిగా చేస్తాం, సో దట్ మన ఇంట్లో కూడా బ్యూటిఫుల్ వైబ్రేషన్స్ వస్తాయి, అది వింటున్న వాళ్ళకు, చేసే వాళ్ళకు. ఓకే, సో ఒకసారి చెప్పవా, అర్థం కాలేదు. సమ్వన్ వాస్ సేయింగ్ ఓకే, యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ బికాస్ we almost came to end. సో బై దిస్ ఐ వాంట్ టు సే, ఇలా ఈరోజు చూసిన వెరీ లిటిల్ నాలెడ్జ్, బట్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఆల్ ఆఫ్ అస్. సో ఎంతో ఇంట్రెస్ట్ తో, ఎలాగైతే మీరు ఒక చీర కొనాలంటే గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసి, యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఇలా చేస్తారో, సేమ్ అలానే దేర్ ఆర్ మెనీ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్. కొంచెం సేపు టైం పెట్టండి, ఇంకా ఇంకా తెలుసుకోండి వీటి గురించి. అండ్ అగైన్ యోగీస్ చాయిస్ దేర్. ప్రతిరోజు ఐఎమ్ టేకింగ్ పర్సనలీ క్లాసెస్ మార్నింగ్ 6:30 to 7:30, ఆసనాస్ followed by pranayama and meditation అన్నమాట. So actually I want to end up with meditation. Atta, can we extend it still 5:15? So okay, 5 minutes we will have questions so that I can hear you. If you raise your hands we can have questions. So ఓకే మాస్టర్స్. ఓకే, ఒక్క నిమిషం అత్త. చాంటింగ్ ప్రాణాయామ మీద డౌట్ ఉన్న వాళ్ళందరూ, ఈ చాంటింగ్ ప్రాణాయామ అన్న సేమ్ డిఫరెంట్ ప్రాణాయామస్ లాగానే ఇన్హలేషన్ ఎక్సలేషన్ బాగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ఇవేంటంటే మన హ్యాపీ ఇంకా ఎక్కువ ఎక్సేల్ చేయడం వల్ల మన లంగ్ కెపాసిటీ, హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది అని చెప్పడానికి అంతే. ఓకే, సో ఎవరైతే థ్యాంక్ యూ